థ్యాంక్ యూ వెరీ మచ్ శివాజీ గారు. మీరు ఆ 32 స్నేహాన్ని గుర్తుపెట్టుకొని ఇక్కడికి వచ్చి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇప్పుడు ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలని ఆశీర్వదించడానికి వచ్చేసిన విజయనగరం ఎంపీ అప్పలనాయుడు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ వెరీ మచ్ సార్. మీరు ఇక్కడికి రావడం చాలా చాలా ఆనందంగా ఉంది సార్. సార్ మీరు కూడా సార్ మీరు మాట్లాడాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అన్న గణేష్ అన్న సంకల్ప యాత్ర ఈరోజు ఈ కార్యక్రమం ప్రారంభించినందుకు, వారు మంచి సంకల్ప యాత్రని కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు కనుక తెలుగువాడిగా నా బాధ్యతగా రావాలని దంపతులతో రావడం జరిగింది. ఈరోజు సోమవారం ఆశీస్సులు వారికి మనకి ఉండాలని, వారు చేస్తున్న ఈ సంకల్ప యాత్ర చాలా గొప్పదని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు మహనీయుడు చంద్రబాబు నాయుడు గారు కష్టాలు ఉండేటప్పుడు వారు అండగా ఉండి వారికి నా బాధ్యతగా నేను అండగా ఉండాలని వారు సంఘీభావం చెప్పి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చారు. ఆ రోజే నేను కలిశాను, వారికి చెప్పాను, అన్న చాలా మంచి కార్యక్రమం చేశావు, అండగా ఉన్నామని చెప్పేసి కలడం జరిగింది. వారితో పాటు దేశ విదేశాల్లో ఉన్న ప్రతి తెలుగువాడు కూడా స్పందించి ఆ రోజు సంకల్పించారు. వారు కూడా శివాజీ గారు కూడా స్పందించి వారికి అండగా ఉన్న సందర్భాలు గుర్తు చేసుకోవాలి. అయితే అన్న చేస్తున్న సంకల్ప యాత్రకి చాలామంది తెలుగు ప్రజలు కూడా సంఘీభావం చెప్తున్నారు. వారు చెప్పినట్లుగా, శివాజీ గారు చెప్పినట్లుగా 100% ఇక్కడ బయలుదేరిన వారు పదుల సంఖ్యలో ఉండొచ్చు, కానీ చివరి చేరే వరకు మాత్రం ఖచ్చితంగా వేల మంది చేరే పరిస్థితి కనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ యాత్ర సోమవారం ఆశీర్వాదంతో ముందుకు నడుస్తుంది. అలాగే మేము కూడా ఇప్పుడు అనుకున్నాం, ఖచ్చితంగా చివర అక్కడ కూడా వారితో సోమవారం దర్శనం కూడా చేయాలనుకుంటున్నాం. చాలామంది ముందుకు వస్తున్నారు. అలాగే ఈరోజు ఈ కార్యక్రమం అత్యంత దీక్షతో జరుగుతున్న కార్యక్రమానికి స్వామి ఆశీర్వాదం పూర్తిగా ఉంటుందని, ఈరోజు వారు ప్రయాణం శివాజీ గారు చెప్పారు, మేము కూడా చాలా సందర్భాల్లో చదివాం వారి కోసం. వారు మాట తీరు కానీ, వారు ప్రేమ అభిమానం కానీ, ఎక్కడ కలిసినా సరే ప్రతి ఒక్కరిని కూడా చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ ప్రేమగా చూసి గౌరవించి చూసిన సందర్భాలు ఉన్నాయి. వారిని తెలుసుకొని నేను చాలా సందర్భాల్లో ఫోన్ చేసి కలిసిన సందర్భాలు ఉన్నాయి. అలాగే సమాజానికి ఏది మంచి జరుగుతుందో ఆ దిశగా ప్రయాణం చేయాలని అనుకున్న వ్యక్తి ఈరోజు సోమవారం ఆశీస్సులతో వారు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఒక మంచి వ్యక్తిగా, అందరినీ ప్రేమగా చూసే వ్యక్తిగా ఉండడం అనేది సంతోషకరంగా తెలియజేసుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమానికి రావడం మహోత్తరమైన కార్యక్రమం ఇది, దైవ కార్యక్రమం ఇది. ఇలాంటి కార్యక్రమాల్లో నేను కూడా ఇన్వాల్వ్ అయినందుకు ఆ వెంకటేశ్వర స్వామికి, అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. యాక్చువల్గా ఏ స్టేజ్ పైన సరే గణేష్ గారు మాట్లాడితే నిజంగా ఆ ఎనర్జీ మనందరికీ ఎంత అద్భుతంగా పాకిపోతాం మనం చాలాసార్లు చూసాం. అలాంటిది ఇప్పుడు ఇక్కడ సంకల్ప యాత్ర మొదలు పెడుతున్నప్పుడు